సో ఫ్రెండ్స్ పొద్దు నుంచి వచ్చినందుకు చూస్తున్నాం కదా, ఒక చేప అయితే పడింది. సో మంచి సైజులోనే పడింది. ఇవన్నీ ఎర్రలే క్షేమాలు మారి అయితే ఉన్నాయి ఇవన్నీ. సో ఈ తాత అయితే పొద్దు నుంచి పడతానే ఉన్నాడు ఇక్కడ. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను అందరూ ఉన్నారు. ఈరోజు అయితే ఆదివారం చేపలకి అయితే వచ్చాను. మా ఊరి దగ్గర ఉన్న వంకలో ఇదే. సో చేపలు పడతాయా లేదా అనేసి చూద్దాం. సో నా వాయిస్ క్వాలిటీ ఎట్లా వస్తుందో మీరు అయితే కామెంట్ అయితే పెట్టండి, ఓకేనా? సో ఇదే అన్నమాట మా ఊళ్ళో ఉన్న వంక. సో మా తమ్ముడు వీడు మేనల్లుడు అయితే వచ్చాడు, అల్లుడు అయితే అవుతాడు. ఇక్కడైతే వెంకటే తాత అయితే పడతాడు అక్కడ. సో ఇదే అన్నమాట వంక మా ఊళ్ళో. దీంట్లో పడతాయా లేదా అనేసి మీరైతే చూడండి. వంక అయితే ఇప్పుడు ప్రస్తుతం అయితే కాస్త పాడుతూ ఉంది. ఇవన్నీ ఎర్రలే షేమాల మాదిరి అయితే ఉన్నాయి ఇవన్నీ. సో చూద్దాం చేపలు పడతాయా లేదా అనేసి. మధ్యాహ్నం వరకు అయితే ఏం పని లేదు కాబట్టి ఖచ్చితంగా ఒక కేజీ అయినా చేపలు అయితే పట్టుకొని అయితే పోవాలా. ఈరోజు అయితే కూర అయితే వండేయాలి మనం. గాలం అయితే ఏం కొడతలేదు, ఇరుక్కునేది గాలం. పట్టు స్వాహా నేను చెప్పినవి నీకు వద్దురా అంటే ఇంతావా? ఇనవు. ప్రస్తుతం గాలం అయితే పోగొట్టాడు ఇప్పుడు. వద్దురా నేను గాలం అయితే ఇరుక్కునేది. ఇప్పుడు ఏం చేయలేము ఇంకా. సో ఇప్పుడు దిగకుండా మనం అయితే ఆ గాలం ఇక్కడనే వదిలేసి ఇంకా వేరే చోటుకి అయితే పోవాలా. గాలం పెట్టా రాదు ఇప్పుడు. మరి వీడియోని వెళ్తారు. సో ఫ్రెండ్స్ గాలం అయితే ఇరుక్కున్నది, లోపలికి అయితే పోతానే ఉంది. చిన్న పుల్లలు అయితే ఉన్నాయి, పుల్లలనే వేసాడు వీడు. రారా బయటికి రారా అంటే రాదు తిరిగిగా. వచ్చేటట్టు కనిపిస్తలేదు. సో ఫ్రెండ్స్ గాలం అయితే ఇరిగిపోయింది. సో సారీ, ఇరగలేదు, బెండ్ అయ్యి బయటికి అయితే వచ్చింది. కాస్త మళ్ళీ దీనికైతే కాస్త వంచుదాం మనము, ఎందుకంటే చేప నోట్లో అయితే ఇరిగిపోదు ఇది. సో ఎర్రలు అయితే పాపం చాలా కష్టపడి అయితే తీసుకొని వచ్చాడు. ఒక్కొక్కటి 1 మీటర్ అయితే వస్తూ ఉంది లాగుతా ఉంటే. సో చూసాం ఇక్కడ పడతాయా లేదా అనే చేపలు. ఇక్కడ కూడా పుల్లలు అయితే ఉన్నాయి, ఆ పుల్లలకే పోతుంది కానీ గాలము. సో ఇక్కడ కూడా ఇరుక్కుంటా అంటాడు. ఇంత పైన పెడితే ఇరుక్కోక ఏముంది చెప్పండి. కాస్త దూరం అయితే వేద్దాం గాలం చేపలు పడతాయా లేదా ఇప్పుడైతే మనం చెక్ చేద్దాం ఫస్ట్. సో ఫ్రెండ్స్ బ్యాక్ సైడ్ చూస్తున్నాం కదా, ఈ వంకలు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే చేపలు పడడం లేదు, ఎందుకంటే నీళ్ళు అయితే కాస్త ఎక్కువ అయితే పడతా ఉన్నాయి. సో అందుకనే ప్లేస్ అయితే మారుస్తూ ఉన్నాము ప్రజెంట్. సో చేపలకి వేరే చోట అయితే వెతుక్కోవాలి, ఇంకొక చోట. నీళ్ళు ఎక్కడ ఫ్లో చాలా తక్కువగా ఉంటే అక్కడైతే మనము గాలాలు అయితే వేస్తాము. చూడండి మీరు కూడా ఖచ్చితంగా వీడియో మంచిగా అయితే వస్తుంది. ఈ ఆదివారంకి అయితే మీరు ఎంజాయ్ చేసేయండి మన వీడియోతో, ఓకేనా? సో చోటు అయితే మారుస్తా ఉన్నాము, వేరే చోటికి అయితే వెళ్తా ఉన్నాము. సో ఇలాగైతే కాస్త నీళ్ళు అయితే నిలబడినాయి అనుకోండి, అప్పుడైతే చేపలు కాస్త ఇక్కడ ప్రశాంతంగా అయితే ఉంటాయి. పెద్ద పెద్ద చేపలు అయితే నీళ్ళు పారే చోట అయితే నీళ్ళకు ఎదురుగా అయితే ఈదుతూ ఉంటాయి. సో ఇక్కడి నుంచి అయితే వేరే చోటికి అయితే షిఫ్ట్ అయిపోతా ఉన్నాము. సో వేరే చోట కూడా పడతాయా లేదా, ఖచ్చితంగా పడాలా. ఈరోజు మనం చేపలు అయితే తినాలా. సో ప్రతి ఒక్క వీడియోలో అయితే చేపలు పడలేదని నేనైతే ఇంటికి వెళ్తానే ఉన్నాను. ఈ వీడియోలో అయితే ఖచ్చితంగా 1 కేజీ అయినా పట్టుకొని పోవాల్సిందే. సో ఈ తాత అయితే పొద్దు నుంచి పడతానే ఉన్నాడు ఇక్కడ. పల్లె కదా, పొద్దు నుంచి అయితే పడతానే ఉన్నాడు పాపము. ఒక చేప కూడా పర్లేదు. పోదామా కుందుకు దా.
సో ఫ్రెండ్స్ ముందుకైతే పోవాలని ప్లాన్ అయితే చేస్తాను. వాడు 2 పన్నాయని చూపిస్తాను చూడండి పిల్లోడు. దాదాపు ఉందా. సో ఫ్రెండ్స్ కుందుకు అయితే ఇప్పుడు బయలుదేరుతున్నాం. కుందు అయితే సుమారుగా ఒక 2 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో నడచాల్సిన అవసరం లేదనుకోండి, బండి అయితే తీసుకొని వచ్చాను. బండిలోనే అయితే ఇప్పుడు కుందుకు అయితే బయలుదేరుతాము. సో ఇంట్లో అయితే ఒక కేజీ చికెన్ తీసుకొచ్చి కైమా అయితే కొట్టి బాగా నీట్గా మా అమ్మ అయితే పెట్టింది, తినేసి వచ్చాను. సో అయినా కూడా మనం కూడా తినాలా చేపలు, జీలకర్ర వేసుకొని ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మా నాయననే చేస్తాడు కూర, ఇది చేపల కూర. సో తిందాం, టేస్ట్ ఎట్లుందో మీకు కూడా చెప్తాను ఒకవేళ చేపలు పడితే. సో అతి ఆశ కాకూడదు కాబట్టి సో అయితే వెళ్తా ఉన్నాను. సో బండి అయితే ఇక్కడ పెట్టాను. ఇప్పుడైతే ఆడైతే చేపలు అయితే పట్టాము. సో ఆ తాత అయితే అక్కడ చేపలు పడుతున్నాడు, చేపలు అయితే పడలేదు. వీళ్ళైతే ఇక్కడే వేస్తున్నారు. సో ఇదంతా వంక. దీంట్లో అయితే చాలా క్యాట్ ఫిష్లు అయితే ఎక్కువగా ఉంటాయి, తేలిమేలు అంటాం కదా మనము. ఆ ఫిష్లు అయితే చెప్పురా తమ్ముడు, చేపలు పడతాయంటావా ఈరోజు? పడతాయేమో పడేవిందిరా. ఆడ అసలు ఇలా లోతు ఆడుంది, ఈడ పైనే కనిపిస్తా ఉంది గడ్డ. ఈడ ఇరికిచ్చాడు మళ్ళా ఎదురు అది. సో వీళ్ళు ఇక్కడ వేస్తా ఉన్నారు. ఆ తాత అయితే చూడండి తన మనవనికి ఎట్లా ప్రేమగా అయితే ఉప్పు మూటకి అయితే ఎత్తుకొని వస్తా ఉన్నాడు. సో ఇప్పుడైతే కుందుకు అయితే బయలుదేరదాం ఫ్రెండ్స్. సో రండ్రా పోదాం. కుందులో అయితే కుందుకు వెళ్ళిన తర్వాత మనము వీడియో అయితే కంటిన్యూ అయితే చేసేసాం. సో ఉండా మరి. సో ఫ్రెండ్స్ ఇప్పుడే అయితే కుందు దగ్గరికి అయితే వచ్చేసాను. సో కుందుకు వచ్చే దారి ఎందుకు చూపించలేదంటే చాలా ఘోరంగా అయితే ఉంది. సో బండి రావడమే చాలా కష్టంగా అయితే మారింది. సో ఇప్పుడు నా వెనుక అయితే కుందునది అయితే నా ముందు అయితే చూపిస్తాను చూడండి. సో ఒక వీడియో అయితే చేశాను కదా, ఆ వీడియో కూడా పైన లింక్ అయితే ఇస్తాను. ఆ వీడియో చేసినప్పుడు మనం వాటర్ లేవు, పైన వర్షాలు పడుతున్నాయి కాబట్టి చూస్తున్నారు కదా, ఫుల్ నీళ్ళు అయితే వచ్చేసాయి ఏరుగు. ఇది కుందు నది అనమాట. సో ఈ కుందు నదిలో అయితే చేపలు పడతాయి లేదని చెప్పండి మీరు. సో ఎర్ర అయితే ఇప్పుడే తగిలించుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదైతే కుందు నది. ఆ తాత ఇక్కడే వేస్తా అన్నాడు. మనం కూడా ఒక మంచి ప్లేస్ చూసుకొని చేపలకి అయితే మనం కూడా వేసేద్దాం. ఇక్కడ చెప్పులు అయితే ఇక్కడే ఇడిచి ఇంకా నిమ్మలం కూర్చుందాం. పడతాయా లేదా అనేసి ఎవరికి తెలియదు. సో సుమారుగా చూసుకుంటే ఒక 5 అడుగులు 6 అడుగులు ఉండదు కదా, ఒక 5-6 అడుగులు ఉంటుంది. మంచిలో అయితే ఉంటుంది ఇక్కడ. అక్కడికి పోతే డెప్త్ ఎక్కువ ఉంటుంది, లాంగ్ పోతే నికలరా. సో ఇక్కడ గాలం వేసి ఇంకా నిమ్మలంగా ఒక 10 నిమిషాలు అయితే కూర్చుందాం. 10 నిమిషాలు కదా, 1 గంట అయితే కూర్చుందాం. ఇంకా మాత్రరే ఆడ చూడండి ఫ్రెండ్స్, పైన చేపలు తిరుగుతుండే. పైకల్లా ఉంటాయిలే. ఆడ కూడా చూడండి ఫ్రెండ్స్, చేపలు పట్టి నీకు ఎవరు రాలే అని పైన ధైర్యంగా తిరుగుతుండే. పైకల్లా రాయి. ఇప్పుడైతే గాలం వేసినాం మనం, పడతాయా లేదా అనేసి. ఫ్రెండ్స్ ఒక చేప పడింది ఫ్రెండ్స్, చేత చూపి. ఎంత చిన్న చేపలతో ఉంటాయి ఇక్కడ. చేప హై, దీన్ని వండుకొని తినేస్తా హై. కొరమిన్న నిన్ను కోసుకుంటా ఇయ్యాల మసాలా వేసుకొని బాగా దట్టించి తింటాం ఫ్రెండ్స్. మేమైతే కవర్ తీసుకురాలేదు, దీన్ని ఏం చేయాలో అర్థం కాలే ఫ్రెండ్స్. చిన్న చేపలు అయితే కొడతా ఉన్నాయి. ఫస్ట్ ఒక వేట దొరికింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఎర్రలు తీసుకోవడానికి పోతున్నాము. సో ఎందుకు కొట్టుకొని పోతుంది గాలము? చేప పడిందా లేదా? చేపలు అయితే పైన తిరుగుతాండే. చూస్తా ఉండండి పడిందా లేదా. తమ్ముడు ఎర్రలే తీసుకురారా రే. బండ్లో కవర్ ఉంది చూడు ముందర, డూమ్ కాడ పైన రా. డూమ్ కాడ కవర్ నీళ్ళు కాదు.
పైన సో ఇక్కడ కూర్చుందాం. ప్రతి చోటు మారుస్తా ఉంటే అసలు పడవు, ఒక చోటే ఫ్రెండ్స్ ఇది ఒక చిన్న కవర్ అన్నమాట. ఇదే కూర్చున్నాం. ఇదైతే ఇరిగిపోయింది. ఇప్పుడు ఎదిరా చేపలు ఎగిరాయి. నీకు పడిన చేప ఏది చూడండి, ఎంత చిన్న చేప పడిందో వస్తానే. భారీ చేప ఫ్రెండ్స్, ఇది ఒక ముగ్గురికి సరిపోతుంది. ఆ గాలము చిన్నది కాబట్టి మనకి చిన్న చేప పడింది ఫ్రెండ్స్. పోరా ఆడి చిన్నగా పోరా, మీ తాత గడికి పో. సో పెద్ద పెద్ద షేప్స్ అంటే ఒక 7-8 సంవత్సరాలు అవుతాను నేను చూసి పట్టి కూడా. 7 ఏళ్ల కిందట అయితే నీళ్ళు ఇంత లేవు, ఇంత ఎడల్పు కూడా లేదు. ఒక స్కీమ్ పెట్టి ఎడల్పు అయితే చేశారు ఏరంతా. ఆ లాంగ్ గడ్డ కనిపిస్తా ఉంది కదా మీకు, ఆ గడ్డ వరకు అయితే ఇదంతా గడ్డనే ఉంది. ఒక స్కీమ్ పెట్టేసి కుంగు అంతా చాలా ఎడల్పు అయితే చేశారు. అందుకే వాటర్ కూడా చాలా చూసారా ఎంత ఉందో. ఈ పక్క నుంచి ఆ పక్క పోవాలంటే ఇదేం సాధ్యమయ్యే పని ఏం కాదు. మనుషులు మునిగిపోతారు ఫ్రెండ్స్ ఆ పక్కలకి పోవాలంటే. నట్టు బతకర్రే. సో ఎర్ర అయితే అయిపోయింది, ఎర్ర అయితే తగిలిస్తాను నీకు. ఎర్రలు ఏరా ఇదన్నా ఇడుండే. సో చెప్పులు అయితే ఇడిచాను జారుతుంది కాబట్టి ఎర్రలు అయితే తగిలిస్తాను. అంత ఎర్రనీళ్ళు అంటే మీకు అర్థం అయిపోయి ఉండాలా. ఎర్రనీళ్ళు అంటే మొత్తం వచ్చేసి వాన నీళ్ళే. పైన పడుతున్న వాన నీళ్ళు ఇవన్నీ కుందులోకి వచ్చేసాయి. ఎర్ర తగిలిస్తా ఉన్నా. పాపం ఎర్రగైతే చంపేస్తానా. అయితే లోపలికి వెళ్తా ఉంది. ఏందిరా భయ్ తగిలించుకురా. యాడు నిన్ను వదలబొమ్మాలి అంతే. చేపలు పట్టాలా, ఈరోజు ఇంటికి పోవాలా. ఒక్క చేప పడింది ఫ్రెండ్స్, ఇంకా పల్లె మాకు. సో ఇప్పుడు ఉమ్మి ఆ ఒక్క అయితే ముందుకు అయితే పోతాను. ఆ తాతకు చూపిరా పావు. సునాతలే బాత్కర్. ఏంద్రా అదేందో పోయింది ఫ్రెండ్స్. బుర్రి పెట్టాలంట. సర్రని లేచి కమెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇక్కడైతే వేసాను. ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నీళ్ళు నిలబడడం లేదు ఇక్కడ. గాలం వేసిన ఒడ్డుగా కొట్టుకొని వస్తుంది. చేప అయితే మాకు కుడుతుంది ఫ్రెండ్స్. గాలం కొట్టుకొని పోతుంది ఇది నీళ్ళలో. ఆయనకు చేప పల్లె ఫ్రెండ్స్. ఆయనకు తల నచ్చంది, ఇంకా బోర్ కొడుతుంటది. ఆయన ఇట అట తిరుగుతానే ఉన్నాడు పదే. అడిగి మా ఆయన పెద్ద ఆటగాడు. నిలబడడం లేదా, ఇది కొట్టుకొని పోతుంది గాలం. గాలం అయితే నిలబడడం లేదు. నిలబడిన చోట మనం గాలం వేసి ఖచ్చితంగా చేపలు అయితే పడతాయి. కొట్టుకొని పోతుంది, ఒక చోట ఉండడం లేదు. కట్ కర్రే సమీర్. క్యాట్ ఫిష్ అంటారు మాము, మీరు ఏమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇదైతే తెల్లగా ఉంది. వాళ్ళ పిల్ల పడింది ఫ్రెండ్స్. వాళ్ళకి అంటారు ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్, తెల్లగా ఉంది ఇది చేప. ప్రస్తుతానికి అయితే మాకు 2 చేపలు పడినాయి ఫ్రెండ్స్. చిన్న గాలం కాబట్టి చిన్న చిన్న చేపలు అయితే పడతా ఉన్నాయి. ఇది వచ్చేసి పడితే ఒక అర్ధ కేజీ 1/4 కేజీ చేపలు అయితే పడాలి ఈ గాలానికి. రెండు చేపలు సేమ్ ఉన్నాయి ఫ్రెండ్స్, వైట్ వైట్. మేమైతే దీనికి మా సైడ్ అయితే జిలేబీ అని పిలుస్తాము. మీరేమని పిలుస్తారో కామెంట్ అయితే పెట్టండి. ఓరే చూడండి గాలం ఎట్లా గుచ్చుకున్నదో. ఈ సైజు ఒక 4 చేపలు పిల్లలు పడినా కూడా మనకు ముళ్ళు అయితే గుచ్చుకుంటుంది ఫ్రెండ్స్. సో నాకన్నా బలం ఎక్కువ ఉంది చేపకు. పక్కదిరా ఇడు ఉండుతలే నీకన్నా తినే ఇక్కడ. ఒక గాలం తినిగా నాకు 1 గంట పడుతుందంటే దీని బలం చాలా ఉంది. సో దీనికి మనము ఒక సంచి కూడా తీసుకురాలేదు, చేప చూస్తున్నారు కదా. సో ఇది గాలం. ఆ తాతకు చూపి, అక్కడ తాత కూడా పడతానే ఉన్నాడు. సో దీనికైతే ఒక చిత్తులు అయితే మనము ఒకటి తీసుకొని దాంట్లో అయితే వేసేద్దాం. ఏం లేవు ఇక్కడ చిత్తులు, అందుకు ఒక సంచి అన్నా కనిపిస్తే మనకు ఆ సంచిలో వేద్దామంటే. వానికి చూపి వానికి ఒక చేప పడింది. చాలాసేపటి నుంచి కష్టపడుతున్నాం ఫ్రెండ్స్. ఇది ఒకటి దొరికింది, అది ఒకటి అన్ని కలిసి 2 చిక్కినాయి ఫ్రెండ్స్. చిన్నటే జాంకిలు చిక్కుతాయి. సో మరి ఇది ఒక కవర్ అయితే ఉన్నింది బండిలో, మా నాయన పెట్టిండు. చేప సైజు కూడా చూసుకోవచ్చు. ఇట్లాంటి 10 పడింది అనుకోండి ఇంటికి అయితే ఇప్పుడే వెళ్ళిపోతాను నేను. పోయి చేపల కూర అయితే వండేద్దాం ఈరోజు. సో రండి, మళ్ళా గాలం అయితే వేస్తాను ఎర్ర తగిలిచ్చి. అలాగూ झाड़ తల్లి మర్యాద గిరివా ఎర్ర లాగేసి. సో గాలానికి అయితే ఎర్ర ఏమాత్రం లేదు. ఎర్ర గడ్డపలాగు. సో అలాంటి ఒక 10 చేపలు పడినా కూడా మనకు ఈరోజు పండగే. నేను చిన్న చిన్న చేపలు తినను, అట్లాంటి పెద్ద పెద్ద అయితే బాగా తినొచ్చు. సో చాలా సేపటి నుంచి కొరుకుతూనే ఉందన్నమాట. ఇప్పటికి పడింది ఒక సుమారు ఒక అర్ధ గంటకు. అలాగా काटता है तो अभी आप कर. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏరుకు నీరు ఎక్కువ వచ్చినప్పుడు పాపం రజకాలు అయితే గుడ్డలు ఉత్తుకొని చూస్తున్నారు కదా, గుంత మాదిరి అయితే జేసీబీ తీసి పెట్టుకున్నారు. పాపం ఎవరి బాధ ఎవరి కష్టాలు వాళ్ళకి చూస్తున్నారు కదా, అదే పనిగా జేసీబీ పిలిచి వీళ్ళు గుంత తీసుకున్నారు. ఇక ఇప్పుడైతే వేరే చోటికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడైతే వాళ్ళ పిల్ల ఉన్నది చూస్తున్నారు కదా, వాళ్ళ పిల్ల అయితే చిన్న చిన్న పిల్లలన్నీ తిన్నది. సో ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. సో మన వీడియో ఇప్పటివరకు చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.